రావు వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీసు శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యల నిమిత్తం నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకిశరణ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామాగ్రిని తనిఖీ చేశారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం స్వర్ణ గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకొండలా మారాయి. భారీ వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు వారిని కాపాడేందుకు జిల్లాలో ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్, రోప్ అన్నింటినీ సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలో అనుకోని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగకుండా వాటిని సులువుగా కాపాడటం కోసం అన్ని చర్యలు తీసుకోవడం కోసం ముందస్తుగా సంబంధిత అధికారులతో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. లాస్ట్ టైం ట్రైనింగ్ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు 5,000 అంతా పే చేసి తెప్పించాము. అలాగే ఇప్పుడు కూడా పే చేద్దాం. మళ్ళీ ఒకసారి మనం ప్రతి పార్టీలో కొత్త వర్షం కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ ప్రిపేర్నెస్ కోసం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మన బోట్స్ అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. మన దగ్గర 3 బోట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మన గడ్డెన వాగులో ఒకటి, తర్వాత బంగల్పేట చెరువు అండ్ కడెంలో కూడా ఈ 3 కూడా చేయగలుగుతాము. లాస్ట్ ఇయర్ మన పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఈసారి కూడా ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ విధమైన విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిర్మల్ పోలీస్ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.